స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడడు. తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామను ఎన్టీ రామారావునైనా వెన్నుపోటు పొడుస్తాడు. తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు జన్మనిచ్చిన సీమను కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా వెన్నుపోటు పొడుస్తాడు. అనౌన్స్మెంట్ చేసిన దాఖలాలు. ఆశ్చర్యం ఏందనంటే, క్రెడిట్ తీసుకోవాలని ఇంత తాపత్రయపడతా ఉన్న వీళ్ళు అసలు ఆ ప్రాజెక్టులో ఆ రోడ్డు దాని తర్వాత అడుగులు ముందుకేలా. మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 2 ఏళ్లలో వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని పర్సూ చేసుకొని అదేదో ఆ ఎయిర్పోర్ట్ అయ్యే టయానికి ఈ రోడ్డు కూడా కంప్లీట్ కావాలన్న మినిమం ధ్యాస కూడా వీళ్ళకి లేదు. ఈరోజు ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతా ఉంది. నెలలో బహుశా ఫ్లైట్స్ కూడా టేక్ ఆఫ్ అవుతాయి. పరిస్థితి చూస్తే రోడ్డు కనెక్టివిటీ కుంటు రోడ్డే. ఇప్పటికి అయిపోయిండాలి మామూలుగా అయితే. ఆ స్టేజ్ నుంచి 2 సంవత్సరాల టైం ఉన్నది చంద్రబాబు నాయుడుకు. ఈ ప్రాజెక్టు ఒకవైపున చకచకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్క రోడ్డు మీద కూడా ధ్యాస పెట్టిందంటే ఇది అయిపోయే లోపల అది కూడా అయిపోయి ఉండేది. కనీసం ఆ పని కూడా పర్సూ కూడా చేయలే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు, క్రెడిట్ చోరీ. తాను తన సివిల్ ఏవియేషన్ మినిస్టరు వీళ్ళ వల్లనే వచ్చింది అన్నట్టుగా బిల్డప్. అది వీళ్ళు ఏం చేసినారు? అది వీళ్ళు ఏమన్నా చేసినారా? ఒక పర్మిషన్ తెచ్చినారా? ల్యాండ్ అక్విజిషన్ చేసినారా? కనీసం జరగాల్సిన పనులన్నా చేయించినారా? కనీసము చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా ఉంటుందనంటే, క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్. అది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఎవడో చేస్తే క్రెడిట్ మాత్రం తాను తీసుకునే దానికి ఏమాత్రం సంకోచం లేకుండా, కళ్ళార్పకుండా అబద్ధాలు అడగలుగుతాడు. సంకోచం లేకుండా క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకుని ప్రతి ప్రయత్నం చేస్తాడు. ఇంక 3వ సబ్జెక్టులోకి పోదాం. పరిశ్రమలకు సంబంధించి కొన్ని వాస్తవాలు చెప్తా. ఇది కూడా బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఒకవైపు ఇలా క్రెడిట్ చోరీ, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేస్తాడు అన్నది మనకు ఇప్పటికే అర్థమవుతుంది. అదాని డేటా సెంటర్లో గూగుల్కి సంబంధించిన విషయం అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయ్యే విషయం అయితేనేమి, ఇంకా అనేక విషయాలు ఇంకా చెప్పుకుంటూ పోతుంటే అనేక విషయాలలో ఆయన ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తారన్నది మనకు తెలిసిన విషయం. ఇక క్రెడిట్ చోరీ అనేది ఇంకొక వైపు అడుగు ముందుకు వేస్తే, మా హయాంలో పారిశ్రామికవేత్తలకు